మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘం తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. బైబిల్ స్టడీకి వచ్చిన అందరికీ కూడా శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. బాగున్నారమ్మా? బాగున్నారా? చాలా బాగా ఉన్నట్టున్నారు. హల్లెలూయా. దేవుడు చాలా చక్కటి ఈ వర్షం వచ్చిన మరి గుడుగు మించి వచ్చిన దేవుని మాటలు వినడానికి వచ్చిన దేవుడు చాలా చక్కగా మీ హృదయాల్లో చూసి ఆసక్తి చూసి దేవుడు మీ కుటుంబాలు మిమ్మల్ని బహుగా ఆస్వాదించిన గాక. ఆమేన్. హల్లెలూయా. మరి బైబిల్ స్టడీకి వచ్చారు. చాలా ఒక అంశాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మరి క్రైస్తవుడు అంటేనే పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు, ఎందుకంటే పాతాళం గురించి తెలుసుకున్నారు, పరలోకం రాజ్యం గురించి కూడా తెలుసుకున్నారు. కాబట్టి మనమందరూ కూడా పరలోకములో ఉండాలి, స్వర్గములో ఉండాలి. మా కుటుంబం అంతా కూడా స్వర్గంలో ఉండాలి. అక్కడ ఏడుపులు, కన్నీరు, దుఃఖము, బాధలు ఏమాత్రం ఉండవని దేవుడు గ్రంథంలో రాయించాడు, లేఖనాల్లో రాసి ఉంచాడు. అవి మేము చదువుకున్నాము, అవి దేవసేవకులు బోధిస్తూ ఉన్నారు. ఆ మాటలు మేము చక్కగా వింటూ ఉన్నాం. మేమందరం కలిసి పరలోకంలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. సహోదరి సహోదరు, మంచిదే, కాదనము కానీ దేవుడు పరలోకాన్ని నీకు ఇవ్వాలంటే నీవెలాంటి స్వభావం కలిగి ఉండాలి, నీవెలాంటి గుణగణాలు నీకు ఉండాలి, ఎలాంటి స్వభావం ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి. అలాంటి మాటలు మీరు ఈరోజు బైబిల్ స్టడీలో వినబోతూ ఉన్నారు. అంశం పేరు విందాం. నాశనమునకు పోవు దారులు. ఏమంట? దారులు. ఇది అంశం బట్టి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని లేఖనాలు మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే బైబిల్ మాకు ఆధారము. ఎవరి మాట ఈ లోకంలో నీ వినకపోవచ్చు, తల్లిదండ్రుల మాట తోసివేసినా కూడా, బంధువులు స్నేహితుల మాట తోసివేసిన దేవుని మాట మాత్రం తోసేయడానికి వీలు లేదు. ఇది నీ పాటించాలి, ఇది క్రమంగా నీవు నడుచుకోవాలి, క్రమశిక్షణగా ఉండాలి. ఈ మాటలు నీ వింటేనే దేవుడి గ్రంథంలో రాసిన మాటల ప్రకారంగా నీ జీవితం కొనసాగితేనే పరలోకం ఇస్తాడు. సహోదరి సహోదరుడు, వినలేదు అనుకో, నీకు మరొక లోకం ఉంది. ఏ లోకం అది? పాతాళం ఉన్నది. పాతాళం. ఎప్పుడెప్పుడు బృంగెత్తునా, ఎప్పుడెప్పుడు నా బిడ్డలను ఇంగెత్తునా, ఈ లోకంలో పరలోకానికి ఇస్తూ ఉన్నాడంట పిల్లలకు. ఎక్కడో పుట్టుబోయే కుమారులకి నీవు పరలోకాన్ని అంటావా? కానీ నేను అక్కడ పుట్టుబోయిన భూమిపైన ఉన్న బిడ్డలు, నేను అందరినీ కూడా నా రాజ్యానికి తీసుకుని వెళ్తానని చెప్పి కంకణం కట్టుకున్నట్టుగా సాతాను కూడా మన బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, కొన్ని విషయాలు ప్రతి ఒక్కరికి పరలోకాన్ని వెళ్ళాలని ఆశ ఉంటుంది. కానీ ఏ పనుల్లో ఉన్నారు, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారు, ఎలాంటి క్రియలు చేస్తే దేవుని సన్నిధికి మనం చేరగలం అనే మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లేఖనాల్లో మనం చూద్దాం. కీర్తనలకు రండి, 1వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఈ మార్గము గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నాశనానికి మునకు పోవు దారి అనే అంశాన్ని మనం విన్నాము. ఆ అంశాన్ని బట్టి మనం మాట్లాడుకుందాము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడదాం దేవునికి మేము కనుక. ఇక్కడ 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి అంట నీతిమంతుల మార్గము, ఇంకొక మార్గము దుష్టుల మార్గము. అంటే నీతిమంతులు నివాసం చేసేది ఎక్కడ? ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి ఈ బైబిల్ స్టడీలో. ఎక్కడంట? నీతిమంతులు నివాసం స్థలం ఎక్కడా? లోకములో పరదేశి. ఏమండి? పరలోకం అని కూడా అంటాము. అలాగే ఇక్కడ ఉండే మన పితరులంతా కూడా ఇంకా ఎక్కడ ఉన్నారంట? వాళ్ళు పరదేశుల్లో ఉన్నారు. ఇంకా పరలోకానికి వెళ్ళలేదు వాళ్ళు.
యేసుక్రీస్తు ప్రభు మరలా మనం తిరిగి వస్తూ ఉన్నాడు, మన మధ్యలోకి వచ్చి ఈ భూమి పైన ఉన్న వారిని, అలాగే పాతాళం కింద పరదేశంలో ఉన్న వారిని అందరినీ కూడా తీసుకొని ఆ ఎంట పెట్టుకొని వెళ్ళిన తర్వాత లోకాన్ని చేరేవారమై ఉంటూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఎంత చక్కటి మాట. అక్కడ 2 ద్వారాల గురించి మనం వింటూ ఉన్నాం, పరలోక రాజ్యమును గురించి వింటూ ఉన్నాం, అక్కడ అలాగే పాతాళ మార్గమును గురించి కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరొకసారి చదువునన్నా, నీతిమంతులు మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. దుష్టుల మార్గం ఏది తెలుసుకోవాలి, నీతిమంతుల మార్గం ఏదో తెలుసుకోవాలి. నీతిమంతులు నివాసం చేసేది పరదేశి అని చెప్పుకున్నాము. దుష్టులు మార్గం ఏదంట, పాతాళం అని మనం అనుకోవచ్చు. అంతే కదండి, అంతేనా? ఇంకేమన్నా ఎస్ ఆర్ నో? మరి అలాగే పై వచనం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూసుకుంటే ఒక మాట ఉంది, చదువునాన్న కీర్తనలోనే. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపవాసులు కూర్చుండు చోట కూర్చుండక ఉండాలంట. నీవు ఏమంటే ఎవరంట వీళ్ళు? దుష్టులున్నారు ఈ లోకములో, నీతిమంతులు ఈ లోకములో ఉన్నారు. మరి నీతి మార్గములో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు, పరలోకాన్ని ఎవరు చేరలేరు. నా మార్గము, నా మార్గము. అర్థమవుతున్నాయండి? మరి ఇక్కడేమంటున్నాడు? దుష్టులు ఆలోచన చెప్పు నడవక. దుష్టుల వైపు నీవు చూడవద్దు, దుర్మార్గుల వైపు నీవు చూడవద్దు, నీచవంతుల వైపు నీవు చూడవద్దు, పరిశుద్ధుని వైపు నీవు తిరగాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు ఈ లోకంలో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. నాలో పాపమున్నదని ఎవడన్నా శాపించగలడా? ఏమండి, శాపించాడా? ఎవరన్నా చెప్పారా? అందుకే ఆ నీతిమంతుని మార్గము గుంట మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఒకసారి క్లాప్స్ కొడదాం. పాపుల మార్గము ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉన్నది. పాపుల మార్గములో నిలవక, అపవాసులు కూర్చుండు చోట కూర్చుండక మరి ఏం చేయాలి ప్రభువా? మరి వాళ్ళు సహవాసం లోకములో ఉన్నారు, అలాంటి వారు ఉన్నారు. మనం ఎలా ఫాలో అయ్యేది అంటే అక్కడే ఒక వచనం చూడన్నా, యెహోవా ధర్మశాస్త్రం ఎందు ఆనందించుచు దివ్యరాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. క్లాప్ ఇచ్చాడా? ఒకసారి క్లాప్స్ కొడదామా? ఏం చేయాలంట? యెహోవా దివ్యరాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీతిమంతుని మార్గముని వెతికే వ్యక్తి అయి ఉండాలి, నీవు పరిశీలించిన వ్యక్తి అయి ఉండాలి, పరిశోధన చేసే వ్యక్తులై ఉండాలి, ఆ నీతిమంతుని మార్గము నీవు తెలుసుకున్న వ్యక్తి అయి ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు, శరీరధారిగా ఈ లోకంలో వచ్చాడు, ఆయన భూమిపైన నివాసం చేశాడు. ఆయన మార్గము గుంటా ఆయన సరళం చేశాడు, ద్వారాలు తెరిచాడు. మనం ఆ మార్గం గుంట ఫాలో కావాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ 2 ద్వారాల గురించి మనం వింటూ ఉన్నాం, జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ 2 మాటలు మనం విన్నాం, దుష్టుల మార్గము, పాపుల మార్గము. అపవాసుకులు కూర్చుండు చోటని నీవు కూర్చోకూడదంట, వాళ్ళు నిలబడే చోట నీవు నిలబడకూడదు. వాళ్ళు అలాంటి వారు స్నేహం చేస్తే నీవు కూడా నేరస్తుడైపోతావు. అలాంటి వారిని ఇంట్లో చేర్చుకున్నా కూడా నీవు నేరస్తుడివి. అలాంటి వారిని సెకండ్ ఇస్తే కూడా నీవు నేరస్తుడివి. అలాంటి వాని దగ్గర మాట్లాడి పరిగెత్తి వెళ్ళిపోయే వాని దగ్గర కొద్దిగా మాట్లాడేవానుకో, వాళ్ళు వెనుకొచ్చే వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఇదేదో చెప్పిపోయాడు, ఏదో వీళ్ళు విన్నారు, ఏదో కలెక్షన్ ఉంది అని పొద్దు ఏదో చెప్పిపోయాడని నిన్ను పట్టుకుంటారా లేదా వాళ్ళు? ఎవరంట? నీవు కూడా నేరస్తురాలైపోతావు, నీవు కూడా నేరస్తుడైపోతావు.
ఎవరు సహవాసం చేయొద్దన్నాడు? దుష్టులు సహవాసం చేయవద్దు. వాళ్ళు కూర్చుండే చోట కూడా నీవు కూర్చుండవద్దు అంటాడు. ఎంత చక్కటి మాట. అక్కడే 6వ వచనం మరొకసారి, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. నాశనమునికి నడిచిపోతుందట, పాతాళానికి, అగ్నిగుండంలోనికి. కేకలు వేస్తున్నాయి, కెర్ర కేక. అక్కడ ఎవరి గోల వాళ్ళదేనంటూ. నీ ఊపిరి ఉన్నంగానే నీవు తెలుసుకోవాల్సిన విషయాలు, నీ ఆత్మ ఉన్నంగానే తెలుసుకోవాల్సిన విషయాలు. దేవుడు మాట్లాడే మాటలు జాగ్రత్తగా వినాలి సహోదరి సహోదరుడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే ఈ మాట వెంటనే నీ జీవితం మారుతుంది. దేవుని మాట వెంటనే నీకు శక్తి వస్తుంది. ఈ వాక్యమే నిన్ను బ్రతికించుచున్నది. ఎంత చక్కటి మాట. దేవునికి మరి సంతోష పెట్టేవారై ఉన్నారా? లేకపోతే దుష్టుల సంగత్యములో ఉన్నారా? మరి నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉన్నారా? ముందు వాక్యంలో చూద్దాం. చూడండి, కీర్తనలోకి రండి. 4వ అధ్యాయం 2వ వచనంలో ఎంత చక్కటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఎక్కడ చోటు ఇవ్వలేదు సహోదరి సహోదరుడా. మానవులు నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు. ఏమంట? ఏం మార్చారంట? అవమానముగా మార్చుదురు. ఆయన గౌరవము అవమానముగా మార్చుదురు. ఎంతకాలము వ్యర్థమైన దానినే ప్రేమించుదురు. ఎంతకాలము అబద్ధములే వాటిని వెతికెదరు. అబద్ధాలే వెతుకుతూ ఉన్నారు ఈ సమాజంలో. అందుకే సమాజాన్ని భ్రష్టు పెట్టించిన ఈ సమాజము, ఈ మానవులందరూ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. తన చల్లని పూట తన ఆదాము అవ్వులతో చెప్పుకోవాలి, నా ప్రియాతి ప్రియ బిడ్డలతో నేను మాట్లాడాలని దేవుడు మానవుని తయారు చేసుకుని ఉన్నాడు. ఆ వేదన తోటలో ఉన్నప్పుడు, వేదన తోటలో వచ్చి ఆయన విశ్రాంతిగా చాలా సంతోషంగా వాళ్ళతో మాట్లాడాలని దేవుడు వారిని చేశాడండి. అలా చేసినప్పుడు వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే, వాళ్ళు దుష్టుని మాట ఏమిన్నారు? అపవాది మాట విన్నారు. అపవాది అంటే ఏమి? దుష్టుడే, పాపాత్ముడే, త్రోసివేయబట్టిన వాడే. అర్థమవుతుందండి? సాతాను ఎక్కడి నుంచి ఊడు పట్టాడు? పరలోకము నుండి. ఒకప్పుడు మంచి ఆలోచన ఉన్నప్పుడు, మంచి యథార్థంగా ఉన్నప్పుడు పరలోకములో ఉంచుకున్నాడు దేవుడు. వాడి చెడ్డ తలంపు వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? పాతాళానికి తొక్కివేశాడు. పాతాళ లోకం, దానికి శిక్ష. ఆ పాతాళ లోకములో ఉండాల్సినది, ఆ పాతాళములో భరించవలసింది, ఆ శిక్షకు పాత్రులు అపవాది అండి. ఎందుకంటే ఈ లోకంలో నీవు ఉండడానికి వీలు లేదు. సహోదరి సహోదరుడు, అంతరంగము నెరిగిన వాడు దేవుడు. నీలో కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి, నీలో కూడా అంతరంగంలో వస్తూ ఉన్నాయి. హృదయాన్ని పై రూపాన్ని నేను చూడగలను గాని అంతరంగం నెరిగిన వాడు ఎవరంట? దేవుడు. నీవు అనుకున్నదంతా కూడా ఆయనకి తెలుసు. నువ్వు మాట్లాడుకోవడం అంతా తెలుసు. నువ్వు సొడుక్కోవడం కొనుక్కోవడం అన్నిటినీ ఆయనకి తెలుసు. సహోదరి సహోదరుడా, మరి ఎలా ఉండాలి? మరి ఎలా బ్రతకాలి? దేవుణ్ణి చూసావా? మానవుడు ఏమైపోయాడంటే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. చూసావా? దేవునికి చోటు ఇవ్వకున్నట్టుగా ఏం చేసేసాడు? గౌరవంగా బతికేవాడిని, ఆయన నీతిమంతుణ్ణి, ఆయన పరిశుద్ధుణ్ణి ఈ మానవుడు ఏం చేశాడు తెలుసా? ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చుదు, ఎంతకాలం వ్యర్థమైన దానినే ప్రేమించుదురు. చూసావా? ఏమంట? వ్యర్థమైపోయేవి, ఈ లోకము గతించిపోయేది, ఈ సమాజాన్ని భ్రష్టు పెట్టించినది
ఈ లోకము శాశ్వతమైంది కాదు. నీ పరలోకం నుండి వచ్చిన దానివి పరలోకాన్ని చేరాలి. నీ దేశం, నీ ప్రాంతం, నీ ఊరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, నేను వెళ్తూ ఉన్నాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాను. ఏమన్నాడు యేసు ప్రభు? మీ కొరకు నేను స్థలాలు. ఎక్కడున్నాయి స్థలాలు? ఇక్కడున్నాయి కదా సార్, ఈ భూలోకంలో ఉన్నాయి సార్. మేడలు కట్టుకుంటున్నాం సార్. ఈ లోకము శాశ్వతమైందా? మేడల మిద్దెలు శాశ్వతమైనవా? బంగారు శాశ్వతమైనదా? నీ వస్త్రదానాలు శాశ్వతమైనవా? లేదండి. నీవెక్కడి నుంచి వచ్చావో అక్కడ నీ ప్లేస్ సిద్ధపరుస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పరలోకములో. అందుకే మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను చేసింది మీరు ఫాలో కాండి. నేను వచ్చేంత వరకు మరలా రెండో రాకడ వస్తూ ఉన్నాను. ఎవరి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇవ్వడానికి నేను జీతం నా ఎత్తు ఉన్నదని ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత చక్కటి మాటలండి. ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించుచూ ఉన్నారు. ఈ లోకములో వ్యర్థమైపోయేది, దేవునికి విలువ వేయకున్నట్టుగా, దేవుని నచ్చిన పని చేయకున్నట్టుగా, దేవుని సన్నిధికి టయానికి రాకున్నట్టుగా, దేవుని చిత్తం నెరవేర్చేవారుగా లేక ఇవన్నీ కూడా వ్యతిరేకంగా దేవుని గౌరవమును అవమానంగా మారుస్తూ ఉన్నారు. క్రమశిక్షణ పద్ధతి, క్రమం లేకపోతే దేవుడు, క్రమశిక్షణ లేకపోతే దేవుడు ఉండడండి మీ మధ్యలో ఉండడు. ఆయన గౌరవం పెంచాలి, ఆయన మంచి పేరు సంపాదించాలి. అప్పుడే నీ దగ్గర నీ మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు శ్రమల్లో నేను తోడుందును, నీకు ఏది కొదువు లేకుండా తీర్చేవాడు నేను. ఆకాశ వాక్యాలను తెరిచి విస్తారమైన దీవెనల ఆశ్రదలు కుప్ప తెప్పలకు కుమ్మరించేవాడు నేను. రహస్యమైన నిధులు నీకు విడుదల చేసేవాడు నేను. నీ కొరకు నేను దాచి ఉంచాను. నా సహోదరి సహోదరుడా, నీ యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండు. ఏది మంచిది ఏది చెడ్డది నీవు తెలుసుకో. ఈ లోకంలో నీ ఆత్మ ఉన్నంగానే అవి తెలుసుకున్నప్పుడు దుష్టుల సంగత్యము చేయవద్దు, అబద్ధములు వాటిని వెతుకోవద్దు, అబద్ధాలు చెప్పడానికి నీ వెతుకోవద్దు. గౌరవముని అవమానంగా మారుస్తూ ఉన్నారని బాధపడుతున్నాడు. మానవులతో ఆదాముతో చెప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. ఆ చల్లని పూటన తండ్రి ఆయన వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడాలని, కానీ భ్రష్టు పెట్టించారు. కానీ అక్కడికి వచ్చినప్పుడు ఆయన బొత్తిగా చెడిపోయినప్పుడు మానవుడు, అందుకే గౌరవం అవమానంగా మర్చినప్పుడు దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రకృతితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవిగు పెంచి గొప్పవారు చేశాను. వీరు నా ఆశ నెరవేరుస్తారని, నాకు మంచి పేరు తీసుకుని వస్తారని వారు నా మీద తిరగబడి ఉన్నారని బాధపడుతున్నాడు. చూసావా ఆ సృష్టికర్త ఎంత బాధపడుతున్నాడు. మరి ఇక్కడ బొత్తిగా చెడిపోయారు. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనస్సు నడుచును. ఎంత మాట అండి, ఎంత మాట. పడిపోతున్నావేమో సహోదరుడా, పడిపోతావేమో సహోదరి. గర్వము నీలో ఉండవద్దు. పడిపోతే ఎక్కడికి వెళ్తావు? పాతాళంకి వెళ్తావు. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు, ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు నాకు అంటాడు. ప్రతి ఒక్క మానవుడు, నా బిడ్డలు నా సన్నిధికి రావాలి, పరలోకాన్ని చేరాలి, మంచి నేను ఆ ప్లేస్ ఇస్తూ ఉన్నానని చెప్పి ఒక్క ఆత్మ కూడా ఈ భూమిపైన ఉన్న ప్రతి సర్వ మానవులందరికీ కూడా రక్షించాలని ఆశ ఉంది కన్న తండ్రికి. ప్రభును నమ్మినా నమ్మకపోయినా అందరూ కూడా ఆయన ప్రియాతి ప్రియ బిడ్డలమే కాబట్టి ఎవరు నశించిపోకూడదు, వాళ్ళకి సువార్తను అందించమని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే నాశనమునకు ముందు గర్వము నడుచును. నాశనమునకు ముందు ఏం నడుస్తుందంటే గర్వం. పడిపోవుటకు ముందు అహంకార మనసు నడుచును. పడిపోతున్నావేమో, పడిపోవద్దు సహోదరి.
పడిపోవద్దు, వెనక్కి తిరగవద్దు, గర్వం వద్దు. నీ కుటుంబము నీవు దేవునికి ఇష్టంగా బతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అక్కడే చూద్దాం, చూడండి. హోషేయ పేజీ 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు ఏమంట ఏమన్నానంతకు ముందు ఎవరు నాకు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదని చెప్పిన మాట అంట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చదువున్నాను. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక ఏమంట యాజకుడు కాకుండా నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. హల్లెలూయా. ఏమంటున్నా? ఎవరున్నారు ఎక్కడ? ఎవరున్నారు అక్కడ? హోషేయ ఉన్నాడు. ఏమంటున్నాడు? 6వ వచనంలో చదువునా మరొకసారి. నా జనులు జ్ఞానము లేని వారైతిరి, నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు. ఏమంట? దేవుని జ్ఞానం ఏం చేశాడంట? విసర్జించాడంట. ఎవరు విసర్జించారు? హోషేయ. ఎవరంట ఆయన? హోషేయ విసర్జించాడు. ఆయన జ్ఞానాన్ని మరుగుపరిచాడు. జ్ఞానమును ఆయన ఏం చేశాడంట? వదిలిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. జ్ఞానము జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా. ఏమంట? నాకు యాజకుడు కాకుండా. ఎందుకు విసర్జించాడు? ఆయన మాట వినలేదు గనక, ఆయన జ్ఞానము బోధించలేదు గనక, ఆయన ప్రజలకు చెప్పలేదు గనక, పరలోక రాజ్యం గురించి తెలియజేయలేదు గనక, పాతాళంకు గురించి తెలియజేయలేదు గనక. ఏమంట? ఆయన మనసును, ఆయన చిత్తమును బయలుపరచలేదు. ఆ ప్రజలకు బయలుపరచలేదు గనక, ఆయన ప్రజలకు జ్ఞానమును నేర్పలేదు గనక ఆయన ఏం చేశాడంట? విసర్జించినట్టుగా చూస్తూ ఉన్నాం. నీవు నీ దేవుడు ధర్మశాస్త్రమును మరిచితివి గనక నేనును నీ కుమారులను మరుతును. చప్పట్లు కొడదాం దేవుని మహిమకరంగా. ఏమంట? ఆయన దేవుడు మర్చేవాడై ఉంటూ ఉన్నాడు సహోదరి. ఆయన మాట వినలేదనుకో నీ కుటుంబాన్ని కూడా మరుగుపరిచేస్తాడు. ఆయన నీ దీపాన్ని తీసేస్తాడు, నీ వెలుగును తీసివేస్తాడు. ఎంత చక్కటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని జ్ఞానము లేని వారిని వారికి జ్ఞానమును బోధించు. వాళ్ళు బొత్తిగా చెడిపోయారు. హోషేయ నా మాట విను నాయనా, నా మాట విని నా జ్ఞానము నేర్చుకున్న వ్యక్తివి నువ్వు. అందుకే నీవు నా బిడ్డలకు తెలియచి, నా ప్రజలకు తెలియచేయి, పరలోకాన్ని తీసుకురావాలి, వాళ్ళకు తెలియచేయి అంటే ఆ జ్ఞానమును బోధించలేకుంటూ ఉన్నాడు. అలా చివరికి ఏం చేశాడంట? వాళ్ళ కొడుకులు కూడా దేవుడు మర్చిపోయేటట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, నువ్వును నీ కుటుంబాన్ని కూడా దేవుని మాటలు చక్కగా నీ వినాలి. వినలేదా పాతాళానికి వెళ్ళిపోతావు. వింటివా ఇక్కడికి వెళ్తావు. పరలోకం, పరలోకం, నిత్య ఆనందం. ఇస్కరేతు యూద వీటి విన్నాడండి? ఇస్కరేతు యూద విన్నాడా? వినలేదు కాబట్టి ఏమైంది? కుక్క చావు చచ్చాడండి. కుక్క చావు చచ్చాడు ఇస్కరేతు యూద. దేవుని మాటలు విన్నాడా? వినలేదండి. చూసావా? ఇప్పుడు నీవు వినలేదు అనుకో, ఆయన జ్ఞానము నీవు నేర్చుకుని కొంతమంది నలుగురికి చెప్పలేదనుకో, ఆయన ప్రజలకు చెప్పలేదనుకో, నీ కుటుంబాన్ని నీ పిల్లల్లో దేవుడు మర్చిపోతాడంట. మర్చిపోతే నీకు ఆపద వస్తే ఎవరండి నేను కాపాడేది? ప్రమాదం వస్తే ఎవరండి కాపాడేది? కాపాడతారా? కాపాడతారండి? ఈ లోక చట్టాలు ఉన్నాయి.
నిన్ను రక్షించే రక్షకులు భటులు ఉన్నారు, రక్షించే భక్తులు ఉన్నారు. ఎవరంటారు వాళ్ళని? రక్షక భటులని ఎవరని అంటారు? పోలీసు వారు, పోలీసు సిబ్బందిని, వాళ్ళని రక్షక భటులని ఉంటారు. ప్రజలకు సేవ చేసేవారిని. మరి నీవు నేరం చేస్తే, ఎన్నిసార్లని నీవు చేస్తే ఏం చేస్తారమ్మో వాళ్ళు కూడా నిన్ను వదిలేస్తారు. సృష్టి చేసిన సృష్టికర్త కూడా హోషేయ వాళ్ళ కుటుంబాన్ని, పిల్లల్ని కూడా వదిలేసినట్టుగా చూస్తూ ఉన్నారు. మరొక మాట చూద్దాం, చూడండి. 1 తిమోతికి రండి. 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం. అపోస్తులైన పౌలు గారు మాట్లాడిన మాటల దగ్గరికి వద్దాం. కొత్త గ్రంథానికి రండి. 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు ఉపేక్షించువారు శోధనలోను, గురిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం దేవునికి మహిమకరంగా. ఇక్కడ ధనాపేక్ష గురించి దేవుడు మాట్లాడుతూ, ధనాపేక్ష నాశనమునకు ముంచివేసేదిగా మనకు కనిపిస్తూ ఉంది. చాలా మంది డబ్బు అంటే ఆశ అండి. చాలా మంది డబ్బు అంటే ఆశపడుతూ ఉంటారు. ఆశపడే వారి గురించి మాట్లాడుతూ 6వ వచనం 9వ వచనం చదువునన్నా. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తంలోను, హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. ఏమంట? అనేక దురాశలోను పడుదురు అంట వాళ్ళు. ఎవరు వీళ్ళు? ధనాపేక్ష ఉన్నవారు. ధనాపేక్ష ఉన్నవారు, ధనవంతులు అగుటకు అపేక్షించేవారు శోధనలో పడుదురు. ఉరిలోను, ఉరి అంటే ఏంటంట? ఉరి శిక్ష. ఉరిలోను, అవివేకి యుక్తములను, హానికరములైన అనేక దురాశలో పడుదురు. అట్టివి మనుషులు నష్టములోను, నాశనములోను ముంచివేయును. చప్పట్లు కొడదాం దేవుని మహిమకరంగా. ఆ ఆశ ఉంటే ఏమొస్తుందంట? నిన్ను ముంచేదిగా ఉంటుంది. నీకు ఉరి వచ్చేదిగా ఉంటుంది, శోధనలు వచ్చేది. అపేక్షించి డబ్బు మీద ఆశ ఎప్పటికీ పెట్టుకోవద్దు అనే మాట మనకు కనిపిస్తుంది. సహోదరి సహోదరు, ఇక్కడ డబ్బు గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరంటే అక్కడ ఇస్కరియోతు యూదా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకుని ఆ నాణ్యాలు తీసుకుని వచ్చి దేవాలయంలో పడివేశాడు. పడివేసి పోయి ఉరేసుకొని చచ్చిపోయాడు. అదే డబ్బుతోనే ఏం చేశారు? భూమి కొన్నారు. అక్కడ చూసావా? డబ్బులు అక్కడికి రాదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కొంతవరకు వస్తుందంటే అన్ని విధానికి డబ్బు రాదు. సహోదరి సహోదరుడా, మరొక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్తకు రండి. చాలా చక్కటి అపోస్తలులైన పౌలు గారు చెప్పిన మాటలు విన్నాం. ఇక వస్తాం 8వ అధ్యాయం 25-26 వచనంలో మనకు ఒక మంచి మాటలు, మనకు ఒక మాట కనిపిస్తుంది. చూద్దాం. చూడండి, విశ్వాసం గురించి అక్కడ మనకు ఒక మాట మనకు కనిపిస్తుంది. సహోదరి సహోదరుడు, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రములు గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఏం చేస్తున్నారంటే అక్కడ ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వాళ్ళంతా కూడా చాలా మంది ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఓడలు ఎక్కడ ప్రయాణిస్తాయమ్మా? నదుల్లోను, సముద్రాల్లోను, అవునా, నీటిలోను ప్రవర్తిస్తూ ఉంటాయి. అక్కడ నడుపుతూ వస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా దాంట్లో ఆ దోణిలో ఎక్కి ఉన్నాడు.
ఆ దోణిలో ఎక్కువ చెలరేగిపోయింది. చెలరేగినప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళందరూ వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య ఏమంటున్నాడంటే అక్కడ వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన అంటే ఎవరున్నారు అక్కడ? క్రీస్తు ఉన్నాడు. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవుచున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయన లేపిరి. లేపిరంటే ఆయన ఏం చేస్తున్నాడు? కింద నిద్రలో ఉన్నాడు, పనుకొని ఉన్నాడు. ఆయన లేపారంట. అందరూ వెళ్ళి బిడ్డలుగా కాకున్నట్టుగా పరిశుద్ధుని బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మీరు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇలాంటి వారికి పరలోకం ఇస్తాడంటావా? ఇస్తాడండి? ఇస్తాడా? ఇవ్వడు. మరొక మాట చూద్దాం, చూడండి. సామెతలకు రండి. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన హల్లెలూయా. మరొకసారి చదువునన్నా. నాశనముకు ముందు గర్వము నడుచును. ఏమంట? నీవు నాశనముగా అవుకు మునుపు ఏం జరుగుతుందంట? గర్వము, గర్వపు మాటలు, అహంకారము. ఎవరి మాట వినను, నేను సీతయ్య అనేవాళ్ళు ఉన్నారా లేదమ్మా? నేను మొనార్కుని, నన్ను ఎవడేం మోసం చేయలేడు అన్నవాళ్ళు ఉన్నారా లేదండి? ఉన్నారా లేదా? ఇలాంటిదంట నాశనముకు ముందు గర్వము నడుచును. విలువ లేదు. ఏమొస్తుంది? శాపం. ఏమొస్తుందమ్మా? శిక్ష. శిక్ష. శిక్షకు గురి అవుతావు. భయభక్తులు కలిగి లేకపోతే, శ్రద్ధగా మాటలు విన్నవాడు ఏమైపోయాడు? ఆస్వాదించబడ్డాడు. తిరస్కరించిన వాడు ఏమయ్యాడప్ప? నాశనమవుతాడు. దేవుని మాటలు తిరస్కరించవద్దు సోదరి సోదరుడు. శ్రద్ధగా మాటలు వినే వ్యక్తులై ఉండాలి. చివరికి వచ్చేద్దామండి. ఎంత చక్కటి మాటలు మనకు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు సహోదరి సోదరుడా. మరి ఈ మాటలన్నీ కూడా మీరు విన్న మాటలన్నీ కూడా మీకు ఏమై ఉన్నాయంట? ఈ ద్వారం ఎక్కడికి వెళ్తుందంట? పాతాళానికి వెళ్ళిపోతుంది. మరి పాతాళానికి వెళ్ళిపోకూడదు. నీ పరలోకానికి శ్రద్ధగా విని పరలోకాన్ని చేరాలి. ఇలాంటి స్వభావం నీలో ఉన్నట్టయితే, దేవుని తిరస్కరించినట్లయితే, అలా నీ ఉంటే నాశనానికి గురి అవుతావు సోదరి సోదరా. నీ మార్గము పాతాళమే. అలాంటి వారికి పాతాళము. ఎవరికి పరలోకం ఇచ్చాడు? పరలోకం చేరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమంటాడు అక్కడ? తాగుబోతులైనను, తిరుగుబోతులైనను, ఆడంగతనము గల వారైనను, దూషకులైనను, దోచుకునే వారినైనను, పురుష సాంగత్యం కలిగే వారైనను వారు పరలోక రాజ్యముల వారస్తులు కానేరని నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. నిశ్చయముగా ఆయన చెప్పబోతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నాశనమునకు పోవు ద్వారముల గురించి ఈరోజు విన్నారు. మరి నాశనానికి పోవు లక్షణాలు ఎవరికి ఉండకూడదు. ఇవన్నీ ఈ క్రియలు నీలో ఉన్నాయా? వదిలిపెట్టు. దేవునికి ఇష్టంగా లోబడే మాటలు, దేవుని మాటలు వినే వ్యక్తి నువ్వు ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి సోదరి సోదరుడు. చక్కటి మాటలు మీరు విన్నారు. ఈ మాటలను దేవుడి బైబిల్ స్టడీలో మీరందరూ కూడా విన్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరుడా, చాలా చక్కటి మాటలు, అమూల్యమైన మాటలు మనం శ్రద్ధగా వినాలి. విసుకోకూడదు. మనం విసుక్కుంటే మనకు దేవునికి విలువిచ్చినట్టు కాదు.
దేవునికి నచ్చిన పని మనం చేసినట్టు కాదు. మీరు ఎవరు సహవాసం చేయాలి, ఎవరు సహవాసం చేయకూడదు, నీతిమంతులు సహవాసంలో ఉండాలనే లేఖనాలు చాలా చక్కగా నీటిగా క్షణమునకు పోవు దారి అని మనం చివరి మాటలు చెప్పుకున్నామండి. ఈ అంశాన్ని బట్టి మొట్టమొదటిది 7 మార్గములు, నాశనము దారులు. అంటే దుష్టులు మార్గములో మనము ఉండుకున్నట్టుగా ఏం చేయాలంట, నాశనం పో దారి అందు పోకున్నట్టుగా పోక ఉండాలని ఆయన మాటలంట. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్న మాటలు ఇక్కడ దుష్టులు మార్గాలు ఇవేమంట, దుష్టుని మార్గం మొట్టమొదటి మాట. మరి దేవునికి ఇష్టంగా లేక ఆయన గౌరవమును అవమానంగా మార్చదు అనే మాట మనం విన్నాం. అలాగే 3వ మాటగా గర్వము నాశనముకు ముందు నడుచును అనే మాట విన్నాము. దేవుని జ్ఞానము లేక ప్రజలను వారు తిరస్కరించినట్టుగా చూస్తూ ఉన్నాము. 5వ మాటగా ధనాపేక్ష గురించి, ధనాపేక్ష నాశనమునకు ముంచివేస్తుందనే మాట మనం విన్నాము. అవిశ్వాసము ద్వారా నశించుచున్నాము. అవిశ్వాసం, విశ్వాసములకు తండ్రి ఎవరు? అబ్రహాము. మరి అవిశ్వాసాల గురించి మనము విని ఉన్నాము. మరి ఊరుకొనక మాట్లాడేవారు నశించును. ఊరికే లేని వారు ఏమంట, విస్తారంగా మాట్లాడుతుంటారు. చూడండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వారి గురించి మాట్లాడాడు దేవుడు. ఊరుకు ఉన్నక మాట్లాడేవారు నశించును. దేవుని మందస్తమును మర్చిపోయిన వారి గురించి మీరు విన్నారు. చాలా చక్కగా ఈ దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనాలంటే